అను, మన బొజ్జ వినాయకుణ్ణి ఎల్లుండి నిమజ్జనం చేస్తున్నారట. ప్రతి సంవత్సరం వినాయకుడిని సంతోషంగా పంపించేవాళ్ళం, కానీ ఈ సంవత్సరం నాకు పంపించాలని లేదు. నువ్వు పంపించకున్నా మన కమిటోళ్ళు వచ్చి మన బొజ్జ వినాయకుణ్ణి ఊరేగింపు చేస్తూ మరీ తీసుకుపోతారు. చెప్పకుండా వెళ్ళిపోగా నిజంగా వెళ్ళవు కదా. మీరిలా బాధపడితే సంతోషంగా వెళ్ళలేను. నాకు కూడా మిమ్మల్ని పంపించాలని లేదు గణపయ్య. మీరు ఇక్కడే ఉండండి, రోజు మీకు నేను పూజ చేస్తా. నువ్వు మీ అమ్మను వదిలి ఎన్ని రోజులైనా ఉండగలవా? అమ్మో, మా అమ్మను వదిలేసి నేను ఒక్క రోజు కూడా ఉండలేను. మరి మీ అందరి కోసం 9 రోజులు మా అమ్మను వదిలేసి వచ్చా. అలా వెళ్ళొద్దు అని నన్ను అనొచ్చా? గణపయ్య, అనుని తప్పుగా అనుకోకండి. తను మిమ్మల్ని ఎందుకు పంపించద్దు అనుకుందో నాకు తెలుసు. ఎందుకు? ఒకప్పుడు మంచి మంచి చెరువులలో మిమ్మల్ని నిమజ్జనం చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు చిన్న చిన్న మురికి కాలువలలో కూడా మిమ్మల్ని వేస్తున్నారు. నిన్ను కొట్టిన చేతులు విరిగేను, ఒద్దిక నేర్చి ఓర్చుకునుండు. మీకు మంచిని ఇచ్చి చెడుని తీసుకుపోదామని వచ్చిన నన్నేనా మీరు ఇలా సాగనంపేది? ఓపికతో నిమజ్జనం చేయండి ఓయ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.